ఉన్న మంత్రుల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వాళ్ళు కేవలం డమ్మీలుగా ఉన్నారా? వాళ్ళ నిర్ణయాలు డమ్మీలుగా ఉన్నాయా? అధికారులు వాళ్ళకి చెప్తలేరా? లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా? రవాణా శాఖ మంత్రి గారికేమో పొన్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగులక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా? ఇది ప్రభుత్వంలా కాదు, తుగులక్ పాలన లాగానే కనబడుతున్నది. మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం? మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు. సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్ లో కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం. అసలు 3 రోజుల్లో 2 సంవత్సరాల్లో కానీ కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు, దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు. కానీ కేవలం 3 రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ 1, 2, 3న మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను ఒక కంపెనీకి ఇచ్చేసారు వితౌట్ టెండర్. మరి ఈ 3 రోజుల్లో అధికారులు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసిండ్రు, ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది. ఇది ఎన్వలప్ తో సహా చూపెడుతున్నా, ఎందుకంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇదేదో మేము క్రియేట్ చేసినాం అని చెప్తారు తప్పించుకోవడానికి. స్టాంప్ కూడా ఉన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది. ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేము ఇచ్చిన దాని విషయం మీద మేము వచ్చి మాకు ఆ డాక్యుమెంట్స్ చూపెట్టండి, బీఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆర్టీసీ వీసీ అండ్ ఎండి నుంచి వచ్చిన రిప్లై, ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్. బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది, సంతకం కూడా ఉన్నది. ఇవాళకి 10 రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జ్యూరిస్డిక్షన్ లో రాదు అని చెప్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి. మీడియాకు ఇంత పెద్ద 4 పేజీల వివరణ ఇచ్చింది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు? వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇటు పొన్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట, రవాణా శాఖకు సంబంధం లేదంట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట, ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట. మరి ఎవరికి సంబంధం ఉన్నది? కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది. దీని పేరు మీద మీరే లెటర్లో ఏమన్నారు? ఉచిత టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్. దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా? కనీసం సమాధానం కూడా చెప్పలేరా? ఎవరి జ్యూరిస్డిక్షన్ లో ఉన్నది ఇది? కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు పెద్దగా లాగేది ఏం లేదు. ఎవరు ఈ కాంట్రాక్ట్ ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రతిరోజు 30 నుంచి 50 లక్షల టికెట్లు ప్రతిరోజు, అది ఉచితంగా అయినా లేకపోతే డబ్బులు కడుతున్న పురుషులైనా ఆ ప్రతి టికెట్ కి కమిషన్ ఒక కంపెనీకి వస్తున్నప్పుడు మీకు 3 రోజుల్లో ఈ కంపెనీ దొరికిందంట. దేశం మొత్తం అధికారులను పంపించి 3 రోజుల్లో మీరు ఫైనలైజ్ చేస్తారంట. 10 రోజుల నుంచి మేము అడుగుతున్నాం. 10 రోజుల ముందు ఇది మేము ఇచ్చిన సమాచారం పెట్టిన ఆర్టీఐ 10 రోజులు మీకు కనీసం మాకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయలేరా? ఏం దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఇంత గోప్యంగా ఉంటున్నారు? ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు? ఎందుకు జూపల్లి గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు? ఇది లీగల్ గా మేము విచారణ చేపడుతున్నాం కాబట్టి ఇవన్నీ అవును కొంచెం డిలే ఎందుకు జరుగుతుంది అంటే మేము లీగల్ ప్రొసీడింగ్స్ కి పోవడానికి, రేపు కోర్టుకు పోవడానికి ఇవన్నీ కూడా ఆధారాలు. ఈ కాంట్రాక్ట్ లో స్కామ్ జరిగింది, ఉచిత మహిళలకు టికెట్లు అని చెప్పి 0 టికెట్ అని చెప్పి పురుషులకు టికెట్లు తీసుకుంటూ ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్లకు నచ్చిన కంపెనీలకు కాంట్రాక్ట్లు అప్పచెప్తూ దాని మీద మౌనంగా ఉంటూ సమాధానం ఇవ్వకుండా ఎవరికి వాళ్ళు మాది కాదు బాధ్యత. ఫేక్ ప్రభుత్వం నడుస్తున్నది రాష్ట్రంలో. కాంగ్రెస్ ఒక ఫేక్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ఈ ఫేక్ హెడ్ గోబెల్స్ అయిన రేవంత్ రెడ్డి గారు, వారి శిష్యులైన వీళ్ళందరూ, జూపల్లి గారైనా పొన్నం ప్రభాకర్ గారైనా స్కామ్ అనగానే గప్చుప్ మాట్లాడరు. వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ డీటెయిల్స్ మాకు కావాలి. చాలా క్లియర్గా అడిగినాం. బీఆర్ఎస్ బృందం వస్తుంది, నేను కానివ్వండి, కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, మేమందరం వస్తాం. వచ్చి ఆ నోట్ ఫైల్స్, ఏ అధికారులు ఎక్కడికి పోయినరు, వాళ్ళు ఎవరిని కలిసినరు, ఎట్లా ఈ కంపెనీని చూస్ చేసిర్రు, ఈ మొత్తం కూడా ఆ 3 రోజులు ఆ డీటెయిల్స్, మార్చ్ 1 and 2 and 3 ఎన్ని రాష్ట్రాలు పర్యటన చేసిర్రు అధికారికంగా, ఇవన్నీ కూడా కనుక్కునే డీటెయిల్స్ కావాలి. ఇట్లా టైం పాస్ చేయొద్దు.
దయచేసి మేము అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కరప్ట్ మంత్రులను, కాంగ్రెస్ కరప్ట్ మంత్రులను షీల్డ్ చేయడానికి ఇట్లాంటి టైం పాస్ చేయకండి. మీకు కూడా ఇబ్బందులు అవుతాయి. కోర్టుకు పోయినప్పుడు మీరు కూడా దీనికి పార్టీ అవుతారు. వాళ్ళను డిఫెండ్ చేయడానికి మంత్రికి సంబంధం లేదు, కార్పొరేషన్కి సంబంధం లేదు. మరి ఎవరిని అడగాలి? పోయి కండక్టర్లను, డ్రైవర్లను అయ్యా ఏంటిది ఇది అని అడుగుతామా? మళ్ళా ఎవరికి వాళ్ళు మా సంస్థ డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ఎక్సర్సైజ్ చేసింది మేము. మాకు తెలుసు దాని ఇంపార్టెన్స్. వాళ్ళు ఉద్యమకారులు, ఉద్యమ వీరులు. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని, మీరు మహిళలను కూడా అడ్డం పెట్టుకొని ఒక కరప్షన్ చేస్తుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఇందులో కోట్ల కాంట్రాక్ట్ అయిందంటే నువ్వు ఒక కంపెనీకి ఇచ్చినా అంటే మేము ఉచితంగా మహిళలకు టికెట్లు ఇస్తున్నాం. ప్రశ్న ఏంటిది? సమాధానం ఏంటిది? మహిళలను అడ్డం పెట్టుకొని అక్కడ మగవాళ్ళు పాపం వాళ్ళు టికెట్లు, వాళ్ళు డబ్బులు కడుతుంటే వాళ్ళకి సీట్లు దొరకకపోతుంటే, ఇంత నడుస్తుంటే మీరు సైలెంట్ గా గోప్యంగా కోట్ల కాంట్రాక్ట్లు మింగేస్తున్నారు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరు. మొత్తం ఈ టెండర్ ప్రాసెస్, ఈ కాంట్రాక్ట్ ప్రాసెస్, ఇదన్నిటి మీద కూడా ఆనరబుల్ కోర్టుకు మేము వెళ్ళబోతున్నాం. ఈ స్కామ్ వీళ్ళది అయిపోలేదు. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే పందికొక్కుల్లాగా మీద పడుతున్నారు. ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన మీడియాకి అందరు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ సేకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకున్నది ప్రజాపాలన, కానీ ఎక్కడ ట్రాన్స్పరెంట్గా లేరు. దానికి ఉదాహరణ ఈ ఆర్టీఐ రిప్లై దాటేస్తున్నారు, సమాధానాలు చెప్తలేరు, తొక్కేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ని. కాబట్టి మీ అందరి సహకారంతో రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా నకిలీ మద్యం స్కామ్ ఎట్లా వచ్చింది, దాని మీద కూడా కోర్టుకు వెళ్తాం. దీని మీద కూడా ఇన్ రిటర్న్, ఇన్ఫాక్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి కూడా మేము రాసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళకైనా ఇన్ రిటర్న్ ఇచ్చిందా, దాని మీద కూడా మాకు ఆర్టీఐ రిప్లై వస్తుంది. ఆ వచ్చిన తర్వాత కూడా మేము ప్రెస్ సమావేశం పెట్టి మేము ముందు అది పెడతాం.